నమస్తే. నేను మీ అశ్విని కుమార్. అందుకే ఏ రాష్ట్రమైనా సరే ఉచిత హామీలు అనే దాని మీద కనుక ఆహ్, రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే మాత్రం అది వాళ్ళకి ప్రభుత్వానికనే కాదు, ఆ రాష్ట్రానికి అంతా కూడా తిరోగమనం అనే చెప్పొచ్చు. ఈ ఉచిత హామీలు అనే దానిలో కాంగ్రెస్ పార్టీయే కాదు, అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. ఆ కోవలోకి బీజేపీ కూడా వెళ్తుంది, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అంటూ కూడా. సో ఇది పార్టీలకి సంబంధం లేకుండా కూడా అన్ని పార్టీలు ప్రస్తుతం అధికారంలోకి రావాలి, అధికారం కుర్చీ ఎక్కాల్సిందే. దానికోసం ఎలాంటి హామీలు, ఎలాంటి ఏమి ఇచ్చినా పర్వాలేదు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా గట్టి షాక్ తగులుతుంది ముందు ముందు రోజుల్లో అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఉదాహరణ ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ముందు ఏ హామీ ఇచ్చింది, ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్క హామీ ఎట్లా తీసేస్తుంది. కర్ణాటక, ముఖ్యంగా కర్ణాటక గురించి మాట్లాడాలి. అయితే కర్ణాటక తర్వాత కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఇట్లాంటి ఉచిత హామీలు చాలా ఇచ్చిన ఎన్నికల ముందు. వీళ్ళు ఎంతవరకు నెరవేరుస్తారు, రాష్ట్ర బడ్జెట్ని ఎట్లా మేనేజ్ చేస్తారనేది ఈ రెండు రాష్ట్రాల గురించి రాబోయే రోజుల్లో మాట్లాడాలి. ఎందుకంటే ఇంకా ఇంపాక్ట్ ఏంటి అనేది బయటపడలేదు. ప్రస్తుతానికి కర్ణాటక రాష్ట్రం 6 గ్యారంటీలను ఇచ్చింది, అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాగానే మొదటి నెల రోజులు ఎట్లాగైనా సరే హామీలన్నీ నెరవేరుస్తూ ఉంటూ కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకంటూ కూడా హంగు ఆర్భాటంతో బాగా పేపర్ అడ్వర్టైజ్మెంట్లు టీవీలో ఖర్చు పెట్టి ఆ పథకాన్ని మొదలుపెట్టారు. సో మొదటి నెల పథకం మొదలుపెట్టాక అంతా బాగానే నడిచింది. దాదాపు 6 నెలల తర్వాత ఈ తెలంగాణలో, పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఎన్నికలు రావటం, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఇలాంటి హామీలు ఇచ్చని తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు అవే హామీలు, ఉచిత హామీలు అంటూ ఇవ్వటం. సరే, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కానీ కర్ణాటకలో ఏం నడుస్తుంది? కర్ణాటకలో డీకే శివకుమార్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అంతా రాష్ట్రంలో మా దగ్గర బాగా ఫండ్స్ ఉన్నాయి ఇవంతా అన్నా కూడా సిద్ధరామయ్యకి బాగా దగ్గర వ్యక్తులు, ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన వీళ్ళందరూ కూడా, అడ్వైజర్స్ అందరూ కూడా రాష్ట్రం అప్పులు ఊబిలోకి వెళ్తుంది, మా దగ్గర రాష్ట్ర అభివృద్ధికి డబ్బులు లేవు, ఎందుకంటే దాదాపు 65,000 కోట్లు సంవత్సరానికి మేము 65,000 కోట్లు ఈ ఉచిత హామీలకే ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా రాష్ట్ర ఆదాయం అభివృద్ధి వైపు ఎట్లా దృష్టి పెడతామంటూ కూడా బసవరాజు రాయుడు లాంటి వాళ్ళందరూ, రాయన్న లాంటి వాళ్ళు, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ సిద్ధరామయ్యకి వీళ్ళందరూ కూడా కొన్ని రోజుల కిందట పత్రికాముఖంగా మాట్లాడారు. సో ఈ ఉచిత హామీల మీదే ఇప్పటికీ కర్ణాటకలో ఎన్ని నెరవేరుస్తారు ఏంటి అనేది ప్రజల్లో అప్పుడే దాని మీద వ్యతిరేకత, కొంతమంది ఆందోళన కూడా, ఇంకా మాకు పథకాలు చేరలేదు అంటూ కూడా ఒక రకమైన ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమాలు ఎప్పుడైతే మొదలు పెడతారో రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్గా ఆలోచిస్తాయి. జనాల్ని ఈ ఉద్యమాల నుంచి డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయడానికి ఏం చేయాలనేది కర్ణాటక ప్రభుత్వం బాగా ఆలోచించినట్టుంది. ప్రస్తుతానికి రాష్ట్రం మీద మంచి బాగా ప్రేమ వచ్చింది. ఎప్పుడు ప్రతిసారి నడిచేటే కావేరీ వాటర్ ఇష్యూ ఒకటి తమిళనాడు, కర్ణాటక ఇద్దరి మధ్య నడుస్తూనే ఉంటే, అటుపక్క డిఎంకే పార్టీ అధికారంలో ఉంది, ఇటుపక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇద్దరు మిత్రపక్షాలు అయినా కూడా ఏ రాష్ట్రాల కోసమో అక్కడ డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఎప్పుడు ఈ కావేరీ ఇష్యూ అనేది ఒకటి తీసుకొస్తూనే ఉంటారు. ప్రస్తుతానికి కర్ణాటక ముఖ్యమంత్రి ఆయన మళ్ళీ ఒక కొత్త బిల్లు అంటూ కూడా తీసుకొచ్చారు. స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఇండస్ట్రీసు, ఫ్యాక్టరీస్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్లు 2024 అని. ఆ బిల్ తీసుకొచ్చే ముందే, క్యాబినెట్లో ఆమోదం పొందే ముందే ఆయన ట్విట్టర్ వేదికగా కూడా ఒక పోస్ట్ పెట్టారు. తర్వాత డిలీట్ చేశారనుకోండి. కానీ ఆ పోస్ట్లో మాత్రం కర్ణాటక సర్కారు 100% సీడీ వాళ్ళకి, లోకల్స్కి, సీడీ గ్రేడ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ జాబ్స్ వీటన్నిటిలో 100% ఇస్తుంది. అట్లాగే 50% మేనేజ్మెంట్ జాబ్స్, 75% నాన్ మేనేజ్మెంట్ జాబ్స్, ఇవంతా కూడా ప్రైవేట్ సెక్టర్లో. ఇవన్నీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే కనుక ఆ కంపెనీల మీద, ప్రైవేట్ సెక్టర్లో ఉన్న కంపెనీలు అన్నిటి మీద కూడా జరిమానా విధిస్తాము, 10,000 నుంచి 25,000 రూపాయలు. ఆ తర్వాత అంతా కూడా రోజుకి ఎంత అని పెనాల్టీ అంటూ కూడా సిద్ధరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పోస్ట్ కూడా పెట్టారు. ఆ సోషల్ మీడియాలో ఆ పోస్ట్ పెట్టాక చాలా విమర్శలు వచ్చినాయి పారిశ్రామికవేత్తల నుంచే. అయితే వెంటనే ఆయన ఆ పోస్ట్ని డిలీట్ చేశారు. పారిశ్రామికవేత్తలందరూ కూడా ఏమంటారంటే, ఇన్ఫోసిస్ వాళ్ళు కానీ, బయోకాన్, ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇలాంటి నిర్ణయాలతో రాష్ట్రం నుంచి కంపెనీలు అన్నీ వెళ్ళిపోతాయి, పెట్టుబడులు ఆగిపోతాయంటూ కూడా చాలా గట్టిగా హెచ్చరించారు.
హెచ్చరించాక దాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. అంతేకాకుండా ఇలాంటి బిల్స్ అంతా కూడా రాజ్యాంగ విరుద్ధం, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పాక ప్రస్తుతానికి ఆ బిల్లుని అయితే హోల్డ్లో పెట్టారు. అయితే దీని గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఏ రకంగా అంటే కొంతమంది బెంగళూరు నుంచి నాకు స్వయంగా ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే ట్రాఫిక్ పెరిగిపోయింది బెంగళూరులో, అలాగే వాటర్ లేవు, వాటర్ ప్రాబ్లం ఆల్రెడీ మొదలైంది, రోడ్స్ కూడా అంతా ఈ వర్షాకాలం మునిగిపోతున్నాయి, రెంట్లు పడిపోయినాయి, అట్లాగే రెవెన్యూ పడిపోయింది, ట్యాక్స్ రెవెన్యూలు పెంచేశారు, మిగతా ఛార్జీలన్నీ పెంచేశారు, కరెంట్ ఛార్జీలు ఇవంతా కూడా. అంతేకాకుండా ఇలాంటివి తీసుకురావటం వలన లోకలు నాన్ లోకలు వీళ్ళ మధ్య వైరాన్ని పెంచుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఒక అతనైతే నాకు పర్సనల్గా పెట్టాడు. సో ఆ కామెంట్ కూడా షేర్ చేశాను. ఇంకా కర్ణాటకకు సంబంధించి డాక్టర్ CHVSV ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ స్వర్ణ గ్రూప్స్, ఆయన అయితే చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఆయన కర్ణాటకలో స్కిల్డ్ వాళ్ళు ఉన్నారు, అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం ఇలాంటి బిల్స్ కాదు తీసుకురావాల్సింది, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చరు అట్లాగే పెట్టుబడులు వచ్చేటి చేస్తే వీళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. మీరేమో విపరీతంగా ఉచిత హామీలను పథకాలు ఇచ్చేశారు, ఎవరు కూడా ఉద్యోగం చేయడానికి రావట్లేదు, ఇంట్లో బాగా సుఖానికి మరిగారు, బద్ధకం ఎక్కువైపోయింది ఉచితాల వలన, మాకు అందుకే ఈ స్కిల్డ్ లేబర్ని మేము పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నాము, అంతే తప్ప వీళ్ళు వస్తారంటే మేము చేర్చుకోమని కాదు, మీరు ఇచ్చిన ఉచిత హామీల వలన వీళ్ళు ఇంటి నుంచి కదలట్లేదు, సో మీరు ఈ బిల్లు గురించి ఇవన్నీ తీసేయండి, అంతేకాకుండా రాష్ట్రం మీద దృష్టి పెట్టండి, రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టండి అంటూ కూడా ఆయన స్వర్ణ గ్రూప్ CHV ప్రసాద్ ఆయన గవర్నమెంట్కి ఒక లెటర్ రాశారు. సో కర్ణాటక రాష్ట్రం అయితే అంటే మనం నెగిటివ్గా చెప్పడం కన్నా కూడా అప్పులు ఊబిలో కూరుకుపోతుంది. మూల కారణం అయితే వాళ్ళు ఇచ్చిన ఉచిత హామీల పథకాల మీద. రెవెన్యూ కూడా వాళ్ళ పార్టీలో అంతర్గత సమస్యలు అదంతా వేరే, కానీ రాష్ట్రం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. మనం కేరళలో కూడా చూసాము. సో ఇప్పుడు ఈ కర్ణాటకలో ఎప్పుడైతే ఈ పరిస్థితులన్నీ కూడా దాదాపు moneycontrol.com అనే వాళ్ళు ఒక ఆర్టికల్ కూడా ఇచ్చారు ఒక 10 రోజుల కిందట. కర్ణాటకలో IT ఉద్యోగాలు కూడా పడిపోతున్నాయి, IT ఎంప్లాయీస్ కూడా నెమ్మదిగా వేరే రాష్ట్రాల వైపు దృష్టి పెడుతున్నారు అని. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ IT ఎంప్లాయీస్ ఎప్పుడైతే ఈ రాయలసీమకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ బెంగళూరుకి వెళ్ళారో ఉద్యోగాల కోసం, వాళ్ళంతా కూడా తిరిగి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. కర్ణాటక నుంచి అని ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిందో, గమనించిందో, నారా లోకేష్ మంత్రి కూడా వెంటనే ఈ నెసామ్ అనే కంపెనీ వీళ్ళందరికీ కూడా మీకు వైజాగ్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాము, మా దగ్గర ఇలాంటివి ఏమీ లేవు, మీకు కరెంట్ ప్రాబ్లం అని చెప్తున్నారు కదా, మీ కంపెనీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చరు అంతా కూడా మేము రెడీ చేస్తాము, మీరు వైజాగ్కి వచ్చి పెట్టుబడి పెట్టండి అంటూ కూడా నారా లోకేష్ స్వయంగా కొన్ని IT కంపెనీస్ని ఆహ్వానించారు. ఇది చాలా మంచి మూవ్ అని చెప్పొచ్చు తెలుగు రాష్ట్రానికి సంబంధించి. కాకపోతే కర్ణాటక రాష్ట్రం వైపు నుంచి చూస్తే మాత్రం వాళ్ళు ప్రస్తుతానికి ఇలాంటి బిల్స్ ఇట్లాంటివి తీసుకొచ్చి కన్నడిగల మనసు దోచాము, మేము మాకు ఓటు బ్యాంక్ కింద ఉపయోగపడుతుంది అనుకుంటాం కన్నా కూడా ఇంకొక 3 సంవత్సరాలు ఉంది ఎన్నికలకి, పెట్టుబడులను ఆహ్వానించే అభివృద్ధి వైపు చూడాలే తప్ప అది కర్ణాటక రాష్ట్రమే కాదు, రేపొద్దున ఏ రాష్ట్రాలు ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా ఎప్పుడైనా ఉచిత హామీలు అనేది అభివృద్ధికి ఒక అడ్డుగోడ అన్నది గుర్తుపెట్టుకోవాలి. దాన్ని కవర్ చేయడానికి ఎట్లా లోకల్స్, నాన్ లోకల్స్ రిజర్వేషన్ బిల్స్ తీసుకొని వస్తే మనం 2020లో చూసాము. హర్యానా, పంజాబ్లో కూడా ఇలాంటి బిల్సే తీసుకొచ్చారు. అప్పుడు హర్యానా గవర్నమెంట్ స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్ 2020 అన్నది తీసుకొచ్చారు. కాకపోతే అది కోర్టులో కేసు నడిచింది, హైకోర్టులో 3 సంవత్సరాలు కాలయాపన అయింది. 2023లో హైకోర్టు క్లియర్గా చెప్పింది, హర్యానా హైకోర్టు ఇది రాజ్యాంగ విరుద్ధం అని దాన్ని కొట్టిపడేసింది. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో 3 సంవత్సరాలు కాలయాపన చేద్దామని చెప్పి ఈ బిల్లుని మేము తీసుకొచ్చాము, ప్రతిపక్షాలు అడ్డుపడినని కోర్టుకి వెళ్ళి 3 సంవత్సరాలు టైం వేస్ట్ చేసేదానికన్నా ఇలాంటి ఆలోచనలన్నీ మానేసుకొని కరెంట్ ఎట్లా ఇవ్వాలి కంపెనీస్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ రెవెన్యూని ఎట్లా తీసుకురావాలి, వీటి వైపు దృష్టి పెట్టకపోతే మాత్రం కర్ణాటక రాష్ట్రం నుంచి ఈరోజు IT కంపెనీలు అవ్వచ్చు, కానీ నెమ్మదిగా పారిశ్రామికవేత్తలు అందరూ అయితే వేరే రాష్ట్రాల వైపు చూస్తారన్నది అయితే సత్యం. థ్యాంక్ యూ.